అందరూ న్యూట్రిషనిస్ట్ దగ్గరకు వచ్చేది ఒకటే మోటోతో, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, పీసీఓఎస్, థైరాయిడే ఉండేది. కానీ ఐ కేమ్ టు నో అబౌట్ దిస్ టర్మ్ ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ ఉంది అని. దెన్ ఐ జాయిన్డ్ మొనాష్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాలో ఈ ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ గురించి రీసెర్చ్ చేసి వాళ్ళు ఒక డైట్ ప్లాన్ తయారు చేశారు ఐబిఎస్ గురించి. జనరల్ గా నాకు ఐబిఎస్ ఉందనగానే ఓకే అంటే కాన్స్టిపేషన్ ఉందనో బ్లోటింగ్ ఉందనో అర్థం చేసుకుంటారు, కానీ ఐబిఎస్ కెన్ టేక్ ఓవర్ యువర్ లైఫ్, తీసేస్తుంది అది స్లోగా. ఇట్ డ్రైన్స్ యూ అప్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఫినాన్షియల్లీ. సో ఐబిఎస్ ని జనరల్ డైటీషియన్ హీల్ చేయలేదు, కన్వెన్షనల్ మెడిసిన్ హీల్ చేయలేదని నాకు బాగా క్లియర్ గా ఆ కోర్స్ చేశాక అర్థమైంది. 80% ఆఫ్ ఐబిఎస్ ఇన్ఫెక్షన్ తోనే ముడిపడి ఉంది. యూ ఏట్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, నువ్వు గ్యాస్ట్రోఎంటరైటిస్ డెవలప్ చేసుకున్నావు, ఆ ఇన్ఫెక్షనే నీ గట్ లో ఉండిపోయి ఈ ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ కి కారణం అని 80% ఆఫ్ కేసెస్ లో ఉంది నేను చేసిన రీసెర్చ్ ప్రకారం. దెన్ ఐ అండర్స్టూడ్ దర్ ఈస్ ఎ కండిషన్ కాల్డ్ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్, లార్జ్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్. ఇవి అడ్రస్ అవనంత వరకు మన ఐబిఎస్ హీల్ అవ్వదు అని నాకు అర్థమైంది.